హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? సో ఈ వీడియో వచ్చేసి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సిరీస్ లో 4th వీడియో. సో ఫస్ట్ 3 వీడియోస్ కనుక చూడటం మిస్ అయి ఉంటే తప్పకుండా వాటిని చూసాకనే ఈ వీడియో చూడండి. అప్పుడే మీకు ప్రిపరేషన్ అనేది ఎలా చేసుకోవాలి అన్న దానిపైన ఒక క్లారిటీ అనేది వస్తుంది. వీడియో లింక్స్ అనేవి డిస్క్రిప్షన్స్ లో ప్రొవైడ్ చేసాము, తప్పక చూసేయండి. ఈ వీడియోకి వచ్చేస్తే ఇంతవరకు మనం టైం మేనేజ్మెంట్ ఇంకా షెడ్యూల్ ప్రిపరేషన్ గురించి తెలుసుకున్నాం, అండ్ మైండ్ఫుల్ స్టడీ టెక్నిక్స్ గురించి తెలుసుకున్నాం, రిసోర్సెస్ గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు మనకి ముఖ్యంగా ప్రిపరేషన్ టైంలో వచ్చే పెద్ద చీడ పురుగులు అంటే లేజినెస్ అండ్ ప్రోక్రాస్టినేషన్. లేజినెస్ అంటే బద్ధకం, ప్రోక్రాస్టినేషన్ అంటే పనిని వాయిదా వేసుకుంటూ వెళ్ళడం. సో వీటి గురించి అండ్ వీటిని ఎలా వదిలించుకోవాలి అన్న దాని గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ప్రోక్రాస్టినేషన్ అండ్ లేజినెస్ కనుక మన జీవితంలో లేకపోతే మన లైఫ్ అనేది ఎలా మారుతుంది అని తెలుసుకోవడానికి ఒక చిన్న స్టోరీ చెప్తాను, వినండి. సో ఒక ఊరిలో రైతు ఉండేవాడు. అతనికి 4 కొడుకులు ఉండేవాళ్ళు. ఈ 4 కొడుకులు ఎప్పుడు లేజీగా ఉండేవాళ్ళు. వాళ్ళ నాన్నగారు ఒక్కళ్లే కష్టపడి పని చేసేవారు. సో వాళ్ళ నాన్న చెప్పే ప్రతి పనిని వీళ్ళు వాయిదా వేస్తూ ఉండేవాళ్ళు. ఒక్క పనిలో కూడా వాళ్ళ నాన్నకు హెల్ప్ చేసేవాళ్ళు కాదు. అందుకనే ఒకరోజు వాళ్ళ నాన్న 4 మార్చాలి అనుకుంటారు. అందుకే మన తోటలో ఒక కుండలో బంగారు నాణేలు ఉన్న బిందె ఉంది, ఒకసారి పొలం తవ్వి చూడండి అని చెప్తాడు. అప్పుడు 4 కలిసి పొలం అంతా తవ్వి చూస్తారు, కానీ ఎక్కడా బంగారం బిందె అనేది కనిపించదు. సో అప్పుడు రైతు పొలం ఎలానో తవ్వారు కదా, విత్తనాలు నాటండి అని అంటాడు. కొడుకులు 4 కలిసి విత్తనాలు నాటుతారు. అదృష్టం కొద్దీ చేనులో విత్తనాలు చల్లిన కొద్ది రోజులకే చక్కటి వర్షాలు పడతాయి. చేను చాలా ఏపుగా పెరిగి పంట చాలా బాగా పండింది. తర్వాత పంటను అమ్మడం వల్ల చాలా డబ్బు సంపాదించారు. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం 4 కొడుకులు కష్టపడి పంటలు పండించి గొప్ప ధనవంతులయ్యారు. లేజినెస్ అన్నది చేసే ప్రతి పనికి అడ్డుకట్ట వేసే వారధి లాంటిది. మనం కొంచెం ఆలోచించి ఈ వారధిని గనక దాటుకొని వెళ్తే సక్సెస్ అవ్వచ్చు. సో ఈ విషయాన్ని మీరు తెలుసుకున్నారు కదా. ఇలానే మనం చదువుకోవాలని డిసైడ్ అయ్యాక కూడా టైం టేబుల్ అనేది ప్రిపేర్ చేసుకొని చాలా ఆసక్తిగా కూర్చుంటాం. అది కూడా ఒక 2-3 రోజులు చదివాక రేపు చదువుదాంలే, ఈ రోజు కొంచెం రెస్ట్ తీసుకుందాంలే అనేసి పక్కన పెట్టేస్తాం. దీనికి ముఖ్య కారణం వచ్చేసి ప్రోక్రాస్టినేషన్ అండ్ లేజినెస్. సో కాబట్టి మనం కొంచెం మోటివేషన్ తో వాటిని దాటుకొని వెళితే ఈజీగా సక్సెస్ అవ్వచ్చు. ఒక్కసారి సక్సెస్ రుచి చూస్తే లేజినెస్ అనేది మన దరి చేరదు. ఫస్ట్ అయితే మనకి బద్ధకం అండ్ వాయిదా వేయడం అనేది ఎందుకు వస్తాయో తెలుసుకుందాం. మనకు ఏదైనా రోగం వస్తే అది మనకి వచ్చింది అని తెలిసే వరకు నయం చేయటం కష్టం. అలానే బద్ధకం రావడానికి కూడా ఖచ్చితంగా ఏదో ఒక కారణం అయితే ఉంటుంది. సో లేజినెస్ కి ప్రధాన కారణం అనురెక్సియా. అనురెక్సియా అనేది ఆకలి కాకుండా చేస్తుంది. ఆకలి అవ్వక సరిగ్గా ఫుడ్ తినక బరువును కోల్పోవడం వల్ల యాక్టివ్ గా ఉండరు, ఎప్పుడూ సోమరిలాగా ఉంటారు. సో వీటిని అధిగమించాలి. మనం కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అయ్యేటప్పుడు ఈ ప్రోక్రాస్టినేషన్ ని ఎలా అధిగమించాలి అన్నది ఇప్పుడు చూద్దాం. చాలా టిప్స్ అయితే ఈ వీడియోలో షేర్ చేస్తాను, మీకు ఖచ్చితంగా అవి మోటివేషన్ అందిస్తాయి. కాబట్టి ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ టిప్ వచ్చేసి మోటివేట్ యువర్ సెల్ఫ్ స్టైల్. మనం ఎంత చదువుకున్నా, ఎలా ప్రిపేర్ అవ్వాలి అనేసి అనుకున్నా మనకి జిజ్ఞాస గనక లేకుంటే ఏమీ చదవలేం. జిజ్ఞాస అంటే తెలుసుకోవాలనేటటువంటి కోరిక, ఇంట్రెస్ట్ అన్నమాట. సో కాబట్టి మనస్సు లోపల నుంచి సిద్ధపడకపోతే బద్ధకాన్ని ఎవ్వరూ తొలగించలేరు. దీనికోసం మిమ్మల్ని మీరు సిద్ధం చేసుకోవాలి. లేజినెస్ ఎప్పుడు మీకు హాని కలిగిస్తుందని ఎప్పుడూ మీ మనసుకి చెప్పుకుంటూ ఉండాలి. అసలు మన గోల్ ఏంటి, గోల్ రీచ్ అయ్యాక ఎలా ఉంటాం అనేది మాటి మాటికి గుర్తు చేసుకోవాలి. ప్రతి ఒక్కరూ గొప్ప విజయాన్ని సాధించాలి అని కోరుకుంటారు, కానీ చాలా తక్కువ మంది మాత్రమే దానిని సాధించడం మనం చూస్తూనే ఉంటాం. ఇలా ఎందుకు తక్కువ మంది సక్సెస్ అవుతారు అంటే దానికి కారణం వాళ్ళు ఈ లేజినెస్ ని ఇంకా ప్రోక్రాస్టినేషన్ ని దరి చేరనివ్వలేదు. అందుకనే వాళ్ళు సక్సెస్ అవుతారు. మీరు కూడా ఎల్లప్పుడూ మోటివేటెడ్ గా ఉండడానికి ఈ మెథడ్ ని ట్రై చేయండి. సో సెకండ్ టిప్ వచ్చేసి సెట్ స్మాల్ గోల్స్. మనకి ఉన్న పనులను చిన్న చిన్న భాగాలుగా విభజించుకొని చేస్తే ఎంత పెద్ద పని అయినా సరే వాయిదా వేయకుండా కంప్లీట్ చేయగలం. ఫర్ ఎగ్జాంపుల్, మీకు నేను ఒక 50 పేజీలు ఉన్నటువంటి రికార్డుని రాయమని ఇచ్చాను అనుకోండి. ఈ రికార్డును నెల రోజుల్లో కంప్లీట్ చేయమని చెప్పాను అనుకోండి. మీరు ఖచ్చితంగా నెల రోజుల్లో కంప్లీట్ చేసేటట్టు చిన్న చిన్న భాగాలుగా చేసుకుని రోజు కొంచెం రాస్తే నెల రోజుల్లో కంప్లీట్ అవుతుంది. ఇలా కాకుండా ఇంకా నెల రోజులు ఉంది కదా రాద్దాంలే అనుకుని వాయిదా వేస్తే అంతే, లాస్ట్ మినిట్ లో కంగారు పడాల్సి వస్తుంది. ఇలా కాకుండా రోజు 2 పేజెస్ రాస్తే ఏ కష్టం లేకుండా నెల రోజుల రికార్డ్ రాయడం కంప్లీట్ అయిపోతుంది. సో ఇలానే మనం ప్రిపేర్ అయ్యే టైంలో స్మాల్ గోల్స్ సెట్ చేసుకోవాలి. అంటే ఒక 1 వీక్ లో నేను ఇంత సిలబస్ అయిపోవాలి అనుకున్నాను అంటే కొంచెం సిలబస్ ని డివైడ్ చేసుకొని చదివితే ఈజీగా అయిపోతుంది. సో ఇలా చేస్తే ఎలాంటి టెన్షన్ ఉండదు. ఇలా ప్రీ ప్లాన్డ్ గా ఉండి మార్నింగ్ పూట టు డూ లిస్ట్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా చేస్తే ఎలాంటి టెన్షన్ ఉండదు, ప్రోక్రాస్టినేషన్ చేసే ఛాన్స్ అస్సలు ఉండదు. ఇప్పుడు టు డూ లిస్ట్ గురించి తెలుసుకుందాం. సో మన నెక్స్ట్ థర్డ్ టిప్ వచ్చేసి ప్రిపేర్ టు డూ లిస్ట్. మనం
ఏ సబ్జెక్ట్ అయితే చదవాలనుకుంటున్నాం, ఎంత చదవాలనుకుంటున్నాం, ఇలా మొత్తం చేసే పనుల గురించి ఒక టు డూ లిస్ట్ అనేది మనం ప్రిపేర్ చేసుకోవాలి. మన టైం టేబుల్లో ఏం చదవాలి అన్నది క్లియర్ గా రాసుకున్నాం కదా, సో వాటిని ఉదయాన్నే లేదా ముందు రోజు నైట్ టు డూ లిస్ట్ గా ప్లానర్ బుక్ లో రాసుకుంటే ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ఇలా ప్రీ ప్లాన్డ్ గా ఉండి మార్నింగ్ పూట ఈ లిస్ట్ చదివితే మీకు కొత్త ఉత్సాహం వస్తుంది. నేను ఈ రోజులో ఈ లిస్ట్ లో ఉన్నటువంటివి కంప్లీట్ చేయాలి అనే ఆశ అనేది మీకు ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మీరు ఈ టు డూ లిస్ట్ అనేది ప్రిపేర్ చేసుకోండి. ఫోర్త్ టెక్నిక్ అదే యూస్ పొమోడోరో టెక్నిక్. ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్ సిరీస్ లో ప్రతి ఒక్క వీడియోలో మనం దీని గురించి తెలుసుకుంటూనే ఉన్నాం. ఈ పొమోడోరో టెక్నిక్ గురించి ప్రతి వీడియోలోనూ డిస్కస్ చేస్తూనే ఉన్నాం. ఎందుకంటే ఈ టెక్నిక్ మనం ఎఫెక్టివ్ గా చదవడానికి చాలా యూజ్ అవుతుంది కాబట్టి. సో ఈ పొమోడోరో టెక్నిక్ అనేది 1980లో ఫ్రాన్సిస్కోలోని సిరిల్లా అనే వ్యక్తి మొదటిగా యూజ్ చేసి ఈ టెక్నిక్ ని కనుక్కున్నారు. ఈ టెక్నిక్ ని యూజ్ చేసుకుంటే లేజినెస్ అనేది ఉండదు, చదవటాన్ని వాయిదా వేయడం కూడా అస్సలు జరగదు. ఎందుకంటే ఈ టెక్నిక్ మనకి ఎలాంటి టైర్డ్నెస్ ని కానీ లేకపోతే బోర్ ఫీలింగ్ ని కానీ ఇవ్వదు. పొమోడోరో టెక్నిక్ ని ఎలా ఫాలో అవ్వాలి, పొమోడోరో టెక్నిక్ అంటే ఏమిటి అనేసి ప్రీవియస్ వీడియోలో ఆల్రెడీ డిస్కస్ చేశాం. సో ఈ వీడియోలో దాని గురించి చెప్పటం స్కిప్ చేస్తున్నాను. మీరు ఇంకా ఆ వీడియోలో కనుక చూడకుంటే వెళ్ళి చూడండి. ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి, ఖచ్చితంగా హెల్ప్ చేస్తాం. ఫిఫ్త్ టిప్ వచ్చేసి డూ ఎక్సర్సైజ్ అండ్ యోగా. ఫిజికల్ ఎక్సర్సైజ్ అండ్ యోగా మన హెల్త్ కి ఎంత మంచిదో అలానే మన బద్ధకాన్ని పోగొట్టుకోవడానికి కూడా ఒక ఆయుధం అని చెప్పవచ్చు. ఎందుకంటే ఈ రోజు వర్కౌట్స్ చేయడం వల్ల బాడీకి కావాల్సినటువంటి ఎనర్జీ దొరుకుతుంది, అలానే రోజంతా యాక్టివ్ గా ఉండగలుగుతాం. ఇంకా యోగా చేయడం వల్ల మైండ్ఫుల్నెస్ తో ఉండగలగడం, రోజు కొద్దిసేపు అయినా యోగా అండ్ ఎక్సర్సైజ్ చేయడం అనేది అలవాటు చేసుకోండి. సిక్స్త్ వన్ వచ్చేసి ప్రివెంట్ డిస్ట్రాక్షన్స్. మనం చదివేటప్పుడు ఏవో ఒక డిస్ట్రాక్షన్స్ అనేవి ఖచ్చితంగా వస్తాయి, కాబట్టి వాటిని మనం పట్టించుకోకూడదు. చదివేటప్పుడు ఏదో ఒక మొబైల్ నోటిఫికేషన్ వచ్చిందే అనుకుందాం, ఆ నోటిఫికేషన్ ఏంటా అని చూసేంత వరకు మనకి నిద్ర అనేది రాదు. అలా నోటిఫికేషన్ చెక్ చేయడానికి మొబైల్ ఓపెన్ చేస్తే మనకు నచ్చిన యూట్యూబ్ వీడియో కనబడుతుంది. ఆ వీడియోని చూసి దాన్ని ఓపెన్ చేసి చూస్తూనే ఉంటాం. ఈ వీడియో చూసాక చదువుకుందామని చదివే టాపిక్ ని పోస్ట్ పోన్ చేస్తాం. సో కాబట్టి చదివేటప్పుడు మొబైల్ ని వేరే రూమ్ లో ఉంచండి లేదా మొబైల్ ని సైలెంట్ లో ఉంచండి. ఒకవేళ మీరు గనక మొబైల్లోనే క్లాసెస్ విని చదివేవారైతే వీడియో డౌన్లోడ్ చేసుకొని మొబైల్ డేటా నెట్వర్క్ ని టర్న్ ఆఫ్ చేసి సైలెంట్ లో పెట్టేసి చదువుకోండి. ఇంకా మనం ఎక్కువ మొబైల్ చూసి చదవాల్సిన టాపిక్స్ ని పోస్ట్ పోన్ చేస్తూనే ఉన్నాము అని గనక మీకు అనిపిస్తే మీ మొబైల్లో యాప్ డిటాక్స్ అనే అప్లికేషన్ ని డౌన్లోడ్ చేసుకోండి. అది చాలా బాగా యూజ్ అవుతుంది. ఈ అప్లికేషన్ ద్వారా మనం చూస్ చేసుకున్నటువంటి కొన్ని అప్లికేషన్స్ ని ఒక పర్టికులర్ టైం వరకు మాత్రమే యూజ్ చేయడానికి మనం టైం అనేది సెట్ చేసుకోవచ్చు. అంతకంటే ఎక్కువసేపు కనుక మనం మొబైల్ వాడితే రిమైండర్ సెండ్ చేసి మనల్ని అలర్ట్ చేస్తుంది. సో ఈ యాప్ అని పోస్ట్ పోన్ చేయనివ్వకుండా టైం వేస్ట్ అవ్వకుండా ఉండడానికి హెల్ప్ అవుతుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నెక్స్ట్ సెవెంత్ టిప్ వచ్చేసి ప్రామిస్ యువర్ సెల్ఫ్ ఎ రివార్డ్. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో ముందు వీడియోస్ లో కూడా మనం బ్రేక్ గురించి ఇంకా రివార్డ్స్ గురించి తెలుసుకున్నాం. ఎక్కడైతే మనం చదివి టైర్డ్ అయిపోయి ఉన్నప్పుడు, చాలా బోర్ గా ఫీల్ అయినప్పుడు మనకి మనం రివార్డ్స్ ఇచ్చుకుంటే నెక్స్ట్ చదువుకోవడానికి కావాల్సినటువంటి ఎనర్జీ వస్తుంది అండ్ దానికోసం మనకి మోటివేషన్ కూడా వస్తుంది. ఇలా గనక తీసుకుంటే మనకి పనిని పోస్ట్ పోన్ చేయాలనేటటువంటి ఆలోచన అనేది రాదు. అందుకని బ్రేక్ టైం తీసుకొని ఆ టైంలో మనకి ఇష్టమైన వాడితో ఉండడం లేదా ఇష్టమైన రెస్టారెంట్స్ లో ఫుడ్ తినడం, సినిమాలు చూడటం ఇలాంటివి చేస్తే కంప్లీట్ రిఫ్రెషింగ్ ఫీలింగ్ వస్తుంది అండ్ స్ట్రెస్ పోయి యాక్టివ్ గా ఉంటారు. ఎయిత్ వన్ వచ్చేసి ప్రియారిటైజ్ గోల్స్ విత్ సెట్ డెడ్ లైన్స్. మనకి ఉన్న పనులను ఇంకా వాటి యొక్క డెడ్ లైన్స్ ని బట్టి ప్లాన్ చేసుకుంటే లేజీనెస్ ని ఈజీగా దూరం చేసుకోవచ్చు. ఇందులో అర్జెంట్ గా చేయాల్సిన పనులను ఇప్పుడే చేయాలి, అర్జెంట్ లేని పనులను కొంచెం లేట్ గా చేయండి. ఇంపార్టెంట్ అండ్ అర్జెంట్ అయిన పనులని ఒక టైం సెట్ చేసుకొని ఆ టైంలోనే ఫినిష్ చేసుకోవాలి అనేసి పెట్టేసుకోండి. అప్పుడు మీకు అన్ని పనులు ఈజీగా కంప్లీట్ అవుతాయి. ఇంపార్టెంట్ కాదు, అర్జెంట్ కాదు, అవసరమే లేదనే పనులని ఎలిమినేట్ చేసేసేయండి. ఇలా మనకి ఉన్న పనులన్నీ ఆర్డర్ వైజ్ లో సెట్ చేయడం వల్ల వాయిదా వేయకుండా అనుకున్న టైంలో కంప్లీట్ చేయొచ్చు. ఇప్పుడు మనకున్న లేజీనెస్ ని, ప్రోక్రాస్టినేషన్ ని ఎలా రిమూవ్ చేసుకోవాలి అన్న దానికి బ్రీఫ్ గా కొన్ని టిప్స్ అనేవి చూద్దాం. ఫస్ట్ టిప్ వచ్చేసి రిమూవ్ డిస్ట్రాక్షన్స్. సెకండ్ వన్, షెడ్యూల్ యువర్ డీప్ వర్క్. థర్డ్ వన్, వర్క్ ఫర్ షార్ట్ పీరియడ్స్. ఫోర్త్ వన్, సెట్ స్మాల్ గోల్స్. ఫిఫ్త్ వన్, ఫర్గివ్ యువర్ సెల్ఫ్. సిక్స్త్ వన్, రివార్డ్ యువర్ సెల్ఫ్. సెవెంత్ వన్, అక్నాలెడ్జ్ యువర్ నెగటివ్ ఫీలింగ్స్. ఎయిత్ వన్, అవాయిడ్ సోషల్ మీడియా. మనం ఎంత ఎఫెక్టివ్ గా చదవాలి అనుకున్నా మనకి బద్ధకం అనేది వస్తుంది. ఇలా బద్ధకం వచ్చి ఆగిపోతే పనులన్నీ ఆగిపోతాయి. సో పనులన్నీ ఆగిపోయినాయని చెప్పేసి బాధపడకూడదు. ప్రతి ఒక్కరికి ఇలా జరగటం అనేది చాలా కామన్. కానీ వీటిని దాటుకొని ముందుకు వెళితేనే సక్సెస్ అవ్వగలం అన్నది అస్సలు మర్చిపోతుంది.
మర్చిపోకండి. ఈ వీడియోలో చెప్పినవి కనుక ఫాలో అయితే మీకున్న లేజినెస్ ను దూరం చేసుకోవచ్చు. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి. ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్ సిరీస్ లో నెక్స్ట్ రాబోయే వీడియో ప్రిపరేషన్ టైంలో లైఫ్ స్టైల్ ని ఎలా మెయింటైన్ చేయాలి అన్న దానిపైన ఉంటుంది. సో కాబట్టి రాబోయే వీడియోస్ కోసం మా ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. బెల్ ఐకాన్ ని ఆన్ లో పెట్టుకోండి. సో దట్ మేము ఏమైనా వీడియోస్ అప్లోడ్ చేస్తే మీకు నోటిఫికేషన్స్ అనేవి వస్తాయి. ఈ వీడియోకి ఇంతే ఫ్రెండ్స్. వచ్చే వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.